జీవితంలో అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇంటర్ డిపెండెంట్, ఈ 5 పదాలు ఉంటాయి. మొత్తం మన మానవ జీవన విధానంలో ఎవరితో మనం పనిచేస్తున్నా, అమ్మతో అయినా, నాన్నతో అయినా, తమ్ముడితో అయినా, కూతురుతో అయినా, అల్లుడితో అయినా, ఆఫీసర్తో అయినా, రోడ్డు మీద అయినా, బస్సులో వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, మనం పెళ్లికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, తోటి వాళ్ళైనా, ఎదుటింటి వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, ఈ ఇంటి వాళ్ళైనా, పై ఇంటి వాళ్ళైనా, ఎవరైనా, దూరపు చుట్టాలైనా, దగ్గరపు చుట్టాలైనా, ఎవరైనా, స్నేహితులైనా, గాఢమైన స్నేహితులైనా, ప్రాణం ఇచ్చే స్నేహితులైనా, ఎవరైనా, ఎవరితోనైనా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో తెలుసుకోవాలి, ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో తెలుసుకోవాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు. ఎక్కడ డిపెండెంట్గా ఉండాలో, ఎక్కడ ఇండిపెండెంట్గా ఉండాలో తెలియాలి, ఎక్కడ ఇంటర్ డిపెండెంట్గా ఉండాలో తెలియాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా అన్ని రిలేషన్స్లోనూ ఇది వర్తిస్తుంది. సింపుల్గా మనందరికీ తెలిసిన ఈక్వేషన్ తోటి చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం బస్సులో వెళ్తున్నాం, పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, లేదా ఒక ఆవిడ కూర్చుంది. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తున్నారు. అప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగిస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వకూడదు, అడ్జస్ట్ అవ్వకూడదు. తేడా ఏంటి అంటే, నువ్వు ఎక్కడైతే మన యొక్క పరిమితుల్లోకి లోబడి తప్పదురాబై ఇక్కడ ఉంటేనే, కలిసి ఉంటేనే బెస్ట్ అనుకున్న చోటేమో అడ్జస్ట్ అవ్వాలి, ఇక్కడ కుదరదురాబోయ్ అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అనేది చాలా పెద్ద పదం, అడ్జస్ట్మెంట్ అనేది చాలా చిన్న పదం. ఈ రెండిటికి తేడా తెలుసుకోగలగాలి. అలాగే డిపెండెంట్, ఇండిపెండెంట్, నీ సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేది ఎంత నిజమో, అప్పుడప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడకుండా ఉండి అవసరమైతే ఇతరుల మీద ఆధారపడటం కూడా అంతే. ఇది తెలుసుకోగలిగి ఉండాలి. ఈ అన్నిటికన్నా ఇంకోటి ఉంది, ఇంటర్ డిపెండెంట్. మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎన్ని చెప్పినా ఇతరుల మీద ఆధారపడకుండా ఉండలేం. దాన్ని ఇంటర్ డిపెండెన్సీ అంటాం. అందుకని ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలియాలి. ఇన్ని తెలిస్తే ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో, ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, ఎక్కడ డిపెండెంట్ అవ్వాలో, ఎక్కడ ఇంటర్ డిపెండెంట్గా ఉండాలో, ఎక్కడ ఇండిపెండెంట్గా ఉండాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.